జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ముందుగా మన శివశక్తి కార్యకర్తలకి అలాగే హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే, గత సంవత్సరం మే నెలలో మణిపూర్లో జరిగినటువంటి గొడవల గురించి మీ అందరికీ తెలుసు. అక్కడ రెండు తెగల మధ్యన జరిగినటువంటి గొడవలని హిందువులకి క్రైస్తవులకి మధ్యన జరిగిన గొడవలుగా చిత్రీకరించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు ఇక్కడున్న క్రైస్తవులలో హిందువులపై హిందుత్వంపై ద్వేషాన్ని నింపే విధంగా వందలాది వీడియోలు చేసి, ఆ వీడియోలతో పాటు వాళ్ళ చర్చిల్లో ప్రసంగాలు చేసి క్రైస్తవులకి హిందువులపైన ద్వేషాన్ని నింపిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇది జరిగి చాలా కాలం అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే దాన్ని గుర్తు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆ గొడవ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. దాని గురించి కొంచెం లోతుగా కాకపోయినా పైపైన విశ్లేషించి దాని వెనుక ఉన్న అసలు ఈ కుకీ మైతేయి తెగలు దేనికోసం పోరాటం చేస్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి విషయాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఇప్పటి విషయం కాదు, స్వతంత్రం రాకముందు ప్రారంభమైంది. అది ఇప్పటికీ వాళ్ళ సాధ్యం కాక కొనసాగుతూ ఉంది. అది ఏ విధంగా కొనసాగుతుంది అనేది మీకు ఒకసారి చెప్తాను. ఏ విధంగా అయితే ఇస్లాం మత ఛాందసవాదులు భారతదేశాన్ని కబళించాలని ప్రయత్నం చేస్తున్నారో, అదే తరహాలో ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రయత్నమే ఈ క్రైస్తవ మాఫియా చేస్తుందని చెప్పాలి. ప్రపంచ పటాన్ని మనం ఒకసారి పరీక్షించినట్లయితే అటు ఆఫ్రికా నుంచి ఇక్కడ సింగపూర్, మలేషియా దేశాల వరకు కూడా ఒక్కటంటే ఒక్క క్రైస్తవ దేశం కూడా లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఈ ఆఫ్రికా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఒక్కటైనా క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ మాఫియా యొక్క మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఈ మాస్టర్ ప్లాన్ని అమలు చేసే క్రమంలో 1990 దశకంలో శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదులను ప్రోత్సహించి శ్రీలంకలో కొంత భాగాన్ని క్రైస్తవ దేశంగా ప్రకటించాలని ప్రయత్నం చేసింది. కానీ ఈ ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ వెనుక పూర్తి క్రైస్తవ మాఫియా ఉందన్న సంగతి ఇప్పుడున్న యువతలో చాలామందికి తెలియదు, అప్పుడున్న యువతలో కూడా చాలామందికి తెలియదు. ఈ ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ హెడ్ ప్రభాకరన్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు పోరాటం చేసి చనిపోయినటువంటి వాళ్ళందరి సమాధులపైన సిలువ గుర్తులు ఏర్పాటు చేసిన తరువాత అప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ, ఓహో ఈ ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ వెనక ఉన్నది వాటికన్ అన్నమాట, వాటికన్ హస్తం ఉందన్నమాట అన్న సంగతి వాళ్ళందరికీ కూడా అర్థమైంది. శ్రీలంకలో ఎప్పుడైతే వాళ్ళ ప్లాన్ విఫలమైందో, మన దక్షిణ భారతదేశంలో ఆ ప్లానును అమలు చేయాలని తీవ్ర ప్రయత్నమే చేసింది. కానీ ఆ ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఆ తరువాత బంగ్లాదేశ్లో కూడా ఇదే తరహా మత మార్పిడులను ప్రోత్సహించి బంగ్లాదేశ్లోని కొంత భాగాన్ని కూడా క్రైస్తవ దేశంగా ప్రకటించాలని అది చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నం బెడిసికొట్టి అది మాత్రం ఇస్లాం దేశంగా మారిపోయింది. అయితే ఇప్పటికీ అక్కడ క్రైస్తవ పాపులేషన్ కొంత ఉంది. ఈ బంగ్లాదేశ్లో ఉన్న కొంత క్రైస్తవ పాపులేషన్ని కలుపుకొని రాష్ట్రంలో ఇంకొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వీళ్ళందరినీ కలిపి ఆ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలను కలిపి ఒక ప్రత్యేక క్రైస్తవ దేశంగా విడగొట్టాలి అన్నదే ప్రస్తుతం ఈ క్రైస్తవ మాఫియా యొక్క మాస్టర్ ప్లాన్లోని భాగం. ఇంత సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి క్రైస్తవ మాఫియా మాస్టర్ ప్లాన్లోని మరొక భాగమే ఈ కుకీ మైతేయి తెగల యొక్క అంతర్యుద్ధం. మొన్న బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూశారుగా. విద్యార్థుల రిజర్వేషన్ల గురించి నిరసనలుగా ప్రారంభించినటువంటి నిరసన ప్రదర్శన ఆ దేశ ప్రధానిని దేశం వదిలి పారిపోయేలా చేసి ఆ దేశం యొక్క నాశనానికి కారణమయ్యింది. అదేవిధంగా ఈ కుకీలు కూడా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని మళ్ళీ తిరిగి కొంతవరకు శాంతించి వాళ్ళ శక్తిని కూడగట్టుకుని ఇప్పుడు అంటే మొన్న సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా మిసైల్స్, డ్రోన్స్ ద్వారాగా మిసైల్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మైతేయి తెగలపైన, హిందువులపైన, అలాగే హిందూ దేవాలయాలపైన ఆ డ్రోన్స్ ద్వారాగా మిసైల్స్ని వదిలి వాటిని అన్నిటినీ కూల్చడం, హిందువుల ప్రాణాలు తీయటం ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది. ఈ మైతేయిలని హిందువులపై దేవాలయాలపైనే మాత్రమే దాడులు చేయడం కాకుండా భారతదేశ మిలిటరీ
అంటే మన రక్షణ దళాలపైన కూడా వీళ్ళు దాడులకు తెగబడుతున్నారు. ప్రత్యేక క్రైస్తవ దేశం కావాలి అంటూ క్రైస్తవ మాఫియా మిలిటెంట్లుగా మారి సైన్యాన్ని సమకూర్చుకుంటున్నటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ దొంగన పాస్టర్లు అందరూ కూడా మణిపూర్లో క్రైస్తవులు చచ్చిపోతున్నారు, క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, చర్చిల్ని కూల్చేస్తున్నారు అని చెప్పి ఇక్కడున్నటువంటి క్రైస్తవులలో అమాయక జనులలో ఒక భయాన్ని కలుగజేసి ఇక్కడ నుంచి వేల లక్షల కోట్ల రూపాయలని వసూలు చేసి ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ దేశ విచ్ఛిన్నం చేసి దేశాన్ని రెండు ముక్కలు చేసి మళ్ళీ అది ఒక క్రైస్తవ దేశంగా ప్రకటించాలని ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసేటువంటి మిలిటెంట్లకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా కోట్ల రూపాయల డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఫండింగ్ చేసి వచ్చారు. దాని ఫలితంగానే ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్ వెపన్స్, బాంబ్స్, డ్రోన్స్, రాకెట్ మిసైల్స్ ఇవన్నీ కొని ఇప్పుడు తిరిగి మళ్ళీ హిందువులపైన దాడి ప్రారంభించారు. మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది పాపం వాళ్ళేదో వాళ్ళ మత ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలు అయ్యో వాళ్ళు చేసుకుంటున్నారు, మీ హిందూ సంఘాలు ఏంటయ్యా మతోన్మాదంతో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని అసలు బతకనీరా అని చాలా జాలి చూపిస్తుంటూ ఉంటారు మనలో ఉన్నటువంటి కొందరు సెక్యులర్ వాదులు. కానీ ఆ క్రైస్తవ మాఫియా పనిచేస్తున్నది ఈ దేశాన్ని ముక్కలు చేసి ఇంకొక క్రైస్తవ దేశం ఏర్పాటు చేయాలనేటువంటి వక్రబుద్ధితో దుష్ట సంకల్పంతో మాఫియా పనిచేస్తున్న సంగతి ఈ అమాయక సెక్యులర్ హిందువులకు తెలియడం లేదు. ఒకవేళ ఇలా ఆధారాలతో సహా చూపించినప్పటికీ కూడా దాన్ని నమ్మి జీర్ణించుకునేంత మనోధైర్యం వాళ్ళలో లేకపోయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్ మాఫియా అంతా కూడా మాకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ని చాలా చోట్ల ప్రదర్శించారు. అది చాలామందికి తెలుసు, ఈ సెక్యులర్ ముండా కొడుకులకు కాకుండా. ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైశాలి బీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు, భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. ఈ పాస్టర్లు మాట్లాడుతున్న మాటల వెనక ఎంతో సుదీర్ఘకాలంగా మనం అగ్రరాజ్యాలని చెప్పుకుంటున్న వాళ్ళు సౌదీ అరేబియా క్రింద ప్రదేశాలలో ఉన్నటువంటి ఆ దేశాలలో ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఈ అగ్నిని రగిలించారు. ఆ అగ్నిలో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి పాస్టర్లు ఎబ్బడి ముబ్బడిగా డబ్బును తీసుకెళ్ళి ఆజ్యంగా పోసి దాన్ని రగిలిస్తున్నారు. కాబట్టి ఈ దొంగనా కొడుకులు, ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. వీళ్ళు మత మార్పిడులు మాత్రమే కాక ఈ దేశాన్ని ముక్కలు చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి కూడా గుర్తించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.